షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. సార్ అతడు అంటే 20 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా, ఒక 1000కి పైగా టీవీలో టెలికాస్ట్ అయిన మూవీ. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది ఇది అంటే ఒక రామాయణం, ఒక మహాభారతం మనం చూస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు చూసినా ఒక తన్మయత్వం, ఒక అనుభూతి వస్తూ ఉంటుంది. నేను మరీ అలాంటి ఒక దేవుడితో సమానమైన వాటి గురించి పోల్చట్లేదు కానీ, సినిమా పరంగా వచ్చేలేకే అతడు సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్. ఆ సినిమాకి మీరు నిర్మాత. సో ఈరోజు ఆ మూవీ రిలీజ్ అవబోతుంది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక సంచలనం సృష్టించింది అప్పుడే. సార్ మహేష్ బాబు సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ కింద చాలామంది చెప్తారు ఈ సినిమా. సార్ ఎస్పెషల్లీ మహేష్ బాబు రేంజ్ పెరిగింది ఇక్కడి నుంచి. ఎగ్జాక్ట్లీ. ఇది దీని కంటిన్యూషన్ ఇమీడియట్గా అయితే అతని తర్వాత పోకిరి పడి అసలు తర్వాత పోకిరి దీనికి వచ్చిన దీని సక్సెస్ దాని అడ్వాంటేజ్ వచ్చింది సార్. పోకిరికి. అక్కడి నుంచి అలా ఇక నెంబర్ 1లోకి వెళ్ళిపోయాడు అనుకోండి. సార్ సినిమా అప్పుడు రిలీజ్ అప్పుడు పెద్ద ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ముందు లేదు. సార్ దాని మూలంగా కానీ ఇంకా ఏదైనా మూలంగా కానీ అనుకున్నంత పెద్ద హిట్ కాల, కానీ లేట్గా గుర్తించారు. సార్ టీవీస్లో రావడం మొదలుపెట్టిన తర్వాత అందరూ టీవీలో చూసి ఇంత మంచి సినిమా, కామెడీ ప్రమాణంగా ఉంది, డైలాగ్ అస్ఫుద్ధంగా ఉంది, డైరెక్షన్ బాగుంది, మహేష్ బాబు కొత్త రకంగా చేశాడు, సార్ అట్లా అన్ని పేర్లు వచ్చేసి వచ్చిన తర్వాత అసలు కంటిన్యూస్గా ప్రతి కొన్ని వారాలు అయితే శనివారాల్లో కంపల్సరిగా ఈ మూవీ పడని వారం అంటూ ఉండేది కాదు. ఉండేది కాదు. ఏదో ఒక ఛానల్లో కొడుతూ ఉండేది. చూసిన వాళ్ళు కూడా ఇదిగో ఈ బిట్టు చూడాలి, ఇదిగో ఈ కామెడీ సీన్ చూడాలి, లేకపోతే ఈ యాక్షన్ సీన్ చూడాలి. యాక్షన్ కూడా మేము చాలా ఎక్కువ ఖర్చు పెట్టాము సినిమా. క్లైమాక్స్ ఫైట్కి అయితే ఆ రోజుల్లో 28 రోజులు తీశాం సార్. ఒక్క ఫైట్. దానికోసం సెట్ వేసాం. అంటే ఒక పాడుపడిపోయిన ఒక చర్చి లాంటిది. అప్పటికి 3D టెక్నాలజీతో ఆ ఫైట్ షూట్ చేయడం నాకు తెలిసి అదే అదే ఫస్ట్ టైం సార్. అది ఫస్ట్ మాస్టర్ ఉండి డైరెక్టర్ గారు అడగనే కానీ, కెమెరా పెన్ అడిగింది కానీ, ఎవరైనా సరే అందరు కలిసి అడిగిన దాని మీద దేనికైనా సరే బ్రహ్మాండంగా చేయండి సార్ అని చెప్పి మేము కూడా ఖర్చు గురించి ఆలోచించాం సార్. దాని మూలంగా యూకే నుంచి బ్రహ్మాండమైన కెమెరాస్ తెప్పించారు, దానికి సెట్ వేసాము. చాలా చూసిన వాళ్ళందరూ మాత్రం ఇది ఫైట్ వరకు ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది అని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. సార్ మామూలుగా మురళీమోహన్ గారి కెరీర్ విషయం మీరు ఎప్పుడైనా సరే మీ ప్రయాణం గురించి, మీ ప్రస్థానం గురించి మాట్లాడేటప్పుడు అదేదో సరదాగా అలా జరిగిపోయింది, సరదాగా సినిమాల్లోకి వచ్చేసాను, సరదాగా బిజినెస్లోకి వచ్చేసాను ఇలా చెప్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే మీరు చుట్టూ ఉండే పరిసరాలని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. నాకు అతడు సినిమా ఎలా ఆన్బోర్డ్ అయిందని ఒక ఐడియా నేను అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. త్రివిక్రమ్ అనే వ్యక్తి శ్రవంతి రవికిషోర్ వాళ్ళ బ్యానర్లో సినిమాలు చేస్తూ వాళ్ళ అసోసియేషన్ కూడా చాలా పెద్దది. వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న త్రివిక్రమ్ తీసుకొచ్చి మొదటి సినిమా ఇద్దామని ఆలోచన చేశారంటే మీరు ఎంత అబ్జర్వ్ చేశారు త్రివిక్రమ్ గారిని అప్పుడు? అంటే అప్పుడు చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేసేవాడు ఆయన. సార్. సబ్జెక్ట్ సెలక్షన్ కానీ, సబ్జెక్ట్ వర్క్ చేయటం కానీ, లేకపోతే అతని సొంత సబ్జెక్ట్ అవ్వటం కానీ, ముఖ్యంగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంప్లీట్గా అతనే చేశాడు. ఆ సినిమాలన్నీ సక్సెస్ అని చూసిన తర్వాత రోజు నేను ఆ బ్రదర్ కిషోర్ గారు ఇద్దరం కలిసి కూర్చొని మనం నెక్స్ట్ పిక్చర్ త్రివిక్రమ్కి ఇస్తే ఎట్లా బాగుంటుంది, అతన్ని మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు కదా, స్క్రీన్ ప్లే బాగుంటుంది, మాటలు బాగుంటున్నాయి, అన్ని రకాలుగా బాగుంది, మనం ఫస్ట్ టైం ఛాన్స్ మనం ఇద్దాము. అప్పటిదాకా అసోసియేషన్ అయితే లేదు మీకు త్రివిక్రమ్తో? ఎక్కడా కలవలేదు? ఎక్కడ కలవలేదు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ పరిచయం చేసిన తెలుసు తప్ప అంతకంటే పెద్ద క్లోజ్ పరిచయాలు లేవు. అనుకున్న తర్వాత ఒక రోజు పిలిచాం, మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి సార్, మీకు డైరెక్షన్ ఇస్తాం, ఫస్ట్ టైం డైరెక్షన్ మన దాంట్లో పెద్ద సినిమా తీస్తున్నాం అని చెప్పి. అంటే సార్ మీరు ఇచ్చినందుకు చాలాసార్లు సంతోషం అండి, కానీ మన రవికిషోర్ గారికి మాట ఇచ్చాము, దానికి మీరు ఒప్పుకునేటట్టే చేస్తాను, సెకండ్ పిక్చర్గా చేస్తానండి. అది ఎవరు హీరో అంటే పలానా హీరో అని. సరే అయితే
ఎన్ని రోజుల్లో అయిపోతుంది అంటే నెలలో అయిపోతుందండి, నెల 15 రోజుల్లో షూటింగ్ కూడా అయిపోతుంది ఓకే. అని అన్నారు. అయితే మేము ఈ లోపల సబ్జెక్ట్ అది మీరు తెలిస్తే సబ్జెక్ట్ ఓకే చేసుకొని మిగిలిన క్యాస్టింగ్ అంతా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అంటే వెంటనే చెప్పారు. ఇక్కడే కూర్చొని ఎదురుకుంటే ఇలాగే కూర్చొని సార్. చెప్తే నెంబరు 3 అవర్స్ చెప్పారండి ఆ కథ. సార్. నేను మా బ్రదరు ముగ్గురే, ఎవరికి చెప్పేసి లోపలికి ఎవరు రావద్దు, డిస్టర్బ్ చేయొద్దని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చొని సినిమా మా కళ్ళ కట్టినట్టు చూపించారు సినిమా. ప్రతి షాట్ ఎలా ఉన్నది అనేది చూసిన తర్వాత అప్పుడు అనిపించింది డెఫినెట్గా డైరెక్టర్గా కూడా చాలా మంచి పేరు తీసుకుంటాడు. సార్. స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా ఉంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి అని అనుకున్నాం. బాగుందండి సినిమా, సబ్జెక్ట్ చాలా బాగుంది. హీరో గారికి కూడా ఒకసారి చెప్పాను, హీరో గారు చెప్పగానే ఆయన వెంటనే ఓకే చేశారు. ఆయన చేసిన తర్వాత నేనే అంతా అయిన తర్వాత సినిమా అయితే అద్భుతంగా ఉందండి. కానీ కొంచెం హీరో క్యారెక్టర్ బిగినింగ్ నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంది. నాకు ఒక్కటే ఒక ఫస్ట్ చేయడానికి వీలవుతాను అంటే అయినా అన్నాడు. మా బ్రదర్ కిషోర్ కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్కి తీసుకెళ్ళటం అప్పుడు అది ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేటప్పటికి నేను కూడా కన్విన్స్ అయ్యాను. సరేనండి, నెగిటివ్ అంటే మరీ నెగిటివ్గా ఏం లేదు, క్యారెక్టర్ అలా ఉంది కదా అని చెప్పిన దాని మీద చేశారు. పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ కూడా రాశారు. రాసిన తర్వాత మేము ఒకటే చెప్పాం, మేము తీసి నేను ఇప్పుడు 24 సినిమాలు తీసేవాళ్ళం. 24 ఒక సినిమాలో ఒక ఎత్తు, ఇది ఒక కొత్త తరహాగా మంచి డైలాగ్స్ తోటి, మంచి స్క్రీన్ ప్లే తోటి, మీరు ఫస్ట్ పిక్చర్ కాకపోయినా సెకండ్ పిక్చర్ అయినా మాదే కాబట్టి ఈ పిక్చర్ చేస్తారు, పెద్ద సినిమా చేస్తారు కాబట్టి ఇది మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీసి దీంట్లో మేము ఎక్కడ ఇంటర్ఫీర్ కావు. బడ్జెట్ విషయంలో కానీ, టేకింగ్ విషయంలో కానీ మీకు ఏం కావాలంటే తీసుకునేది ఓపెన్గా ఆఫర్ ఇచ్చాం. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని చాలా బాగా చేశారు సార్. అంటే కథ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు డౌట్ సార్. మీరు కృష్ణ గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది మీకు, క్లాస్మేట్స్ కూడా మీరు. అంటే కృష్ణ గారి అన్ని సినిమాలు చూసుంటారు మీరు, లేదా తెలిసి ఉంటుంది కూడా మీకు. రౌడీ అన్నయ్య అని చెప్పి కృష్ణ గారితో ఒక సినిమా ఉంది సార్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్టర్. ఆ సినిమా కథ మన అతడు సినిమా కథకి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది. మీరు ఆ రౌడీ అన్నయ్య సినిమా చూశారు సార్? దాంట్లో రౌడీ అన్నయ్యలో కృష్ణ గారు లాయర్. తను హ్యాండిల్ చేసిన ఒక కేసు వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరగద్ది. అది తెలుసుకొని నిర్మలమ్మ ఇక్కడ ఉంటారనమాట. నిర్మలమ్మ ఇంటికి వచ్చి ఆ కుటుంబం మొత్తానికి న్యాయం చేస్తారనమాట. ఆ ఊర్లో ఆ కుటుంబానికి ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి, నిర్మలమ్మ గారి మనవడు కాకపోయినా సరే, నువ్వు మనవడు కాకపోతే ఏమి నాకు అంత మంచి చేసావు అని చెప్పేసి క్లైమాక్స్ సీన్స్. సేమ్ మన అతడిలో కూడా తన వల్ల ఆ కుటుంబానికి నష్టం జరగదు కాబట్టి ఇంగ్లీష్ పిక్చర్స్ సార్ వాళ్ళు ఒక దగ్గర ట్రీట్ చేసుకుంటారు, ఈయన ఒక దగ్గర ట్రీట్ చేస్తుంటారు సార్. బట్ థ్రెడ్ మాత్రం ఒక ఇంగ్లీష్ పిక్చర్ నావెల్లో దాన్ని బేస్ చేసుకుని సార్. అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్, మనకి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. మీరు నిర్మాత, సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్? కారణం ఏమీ లేదు, దీని మీద మేము ఏదో లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సార్ సినిమా బాగుంటుంది, డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి. సార్ మేజర్గా ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఓకే. రిలీజ్ చేస్తూ ఉంటే అదండి ఇదండి మీరు ఇవ్వాలండి, మాకు అవుట్లెట్ ఇచ్చేయండి, మేము కొనుక్కొని మేము చేస్తాం. ఇది చాలా ఆఫర్లు వచ్చినాయి. సార్ తర్వాత చూద్దాం అంటే ఈ 2 ఏళ్ళు ఇట్లా పొలం చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు ప్రసంగం చేస్తున్న వాటి వీళ్ళందరూ కూడా